ओं नमो वेदात्मकाय वेंकटेशाय वंदे देवं महान्तम् दरहसितलसद्वक्त्रचन्द्राभिरामम् नव्योन्निद्रावदाताम्बुजरुचिर विशालेक्षणद्वन्द्वरम्यम् राजन्मार्ताण्डतेजः प्रसितशुभमः कौस्तुभोद्भास्युरस्कम् शान्तम् श्रीशङ्खचक्राद्यमलकरयुतम् भव्यपीताम्बराढ्यम् देवाधिदेवुडु नित्य कल्याण शुभप्रदुडु समस्त देवतागणं చేత ప్రతినిత్యము ప్రాతకాలంలో పూజింపబడేటటువంటి మహాత్ముడు ఎన్నో అవతార విశేషాలని పొంది లోకాన్ని రక్షించి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలని చేసి కలియుగంలో మానవులందరినీ కూడా రక్షించాలి అనే సత్సంకల్పంతో అత్యంత రమణీయమైన భూప్రపంచంలో ఒక దైవీ శక్తికి నిలయమైన తిరుమల క్షేత్రంలో అర్చామూర్తిగా వెలుగొంది తన దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి భక్తుడి యొక్క కోరికల్ని తీరుస్తూ సదా భక్త పాలన తత్పరుడై విరాజిల్లుతూ ఉన్నారు శ్రీనివాస స్వామి వారు. వారి దివ్య కరుణాకటాక్ష వీక్షణం మనందరి మీద ప్రతినిత్యము ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రసరిస్తూనే ఉన్నది. దానికి ఉదాహరణ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేటటువంటి భక్తులు పరోక్షంలో ఇంట్లోనే కూర్చుని గోవిందా గోవిందా అంటూ ఆయన సేవలన్నిటిని కూడా చూస్తూ ఆయన ఆస్థానంలో జరిగేటటువంటి దివ్యమైన పారాయణ మహోత్సవాల్లో ప్రతినిత్యం పాల్గొనేటటువంటి ఎంతోమంది భక్తులు ఇటువంటి అందరినీ కూడా సదా రక్షిస్తూ ఉన్నటువంటి స్వామివారికి ప్రణమిల్లుతూ ఆచార్యముఖంగా మనందరం కూడా ఈనాటి అరణ్యపర్వ పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుడి ఆశీస్సులతో చక్కగా ఈ పారాయణాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ
सर्वेषां भक्तजनानाम् आधिव्याधिनिवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् सर्वारिष्टनिवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्य चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थम् समस्तपापक्षयार्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति चतुर्विंशोऽध्याय श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अथ चतुर्विंशोऽध्यायः। वैशम्पायन उवाच ततस्तेषु प्रयातेषु कौन्तेयः सत्यसङ्गरः अभ्यभाषत धर्मात्मा भ्रातॄन् सर्वान् युधिष्ठिरः। 12 वर्षाणि वस्तव्यं निर्जने वने समीक्षध्वं महारण्ये देशं बहुमृगद्विजम् बहुपुष्पफलं रम्यं शिवं पुण्यजनावृतम् यत्रेमाः शरदः सर्वाः सुखं प्रतिवसेमहि। కామ్యకవనంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆగమనాన్ని పురస్కరించుకుని మహాత్ముడు శ్రీకృష్ణుడు వచ్చాడు అన్న ఆనంద పారవశ్యంలో అప్పటి వరకు దైవీ శక్తిని ప్రత్యక్షంగా అనుభవించి ఆ పైన మానవమూర్తిగా ఉన్నప్పటికీ కూడా దైవికమైనటువంటి తేజస్సుని తనలో నింపుకున్నటువంటి ధర్మరాజుని కూడా సేవించి శ్రీకృష్ణ పరమాత్మని ఉపాసించి ధర్మరాజుని సేవించి ఆయన దూరమైపోతున్నాడు అనేటటువంటి బాధతో ఉద్విగ్న మనస్కులై ఆ ధర్మరాజుకి ఇటువంటి కష్టాన్ని కలగజేసిన శత్రుమూకలైన కొంతమందిని నిందించి చెడ్డవాళ్ళని ఆ పైన అర్జునుడు చెప్పిన వాక్యంతో ఊరట పొంది ఆనందాన్ని తిరిగి పొంది ఇక నీకు సర్వత్రా విజయం కలగాలి అని మనస్సులో అనుకుంటూ ఉన్నటువంటి ఆ జనాలు అందరూ కూడా ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రయాణానికి సిద్ధమయ్యారు. రథములని సిద్ధం చేసుకుని ప్రయాణం మొదలు పెడుతూ ఉన్నారు. ధర్మరాజాదులు పాండవులు ద్రౌపది సహితులై. ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పృశించి పైకి వెళ్ళిపోదాం కథలోకి. ఏమిటి అంటే, మహాత్ములు అనేటటువంటి వారు ఎవరిని ఇష్టపడతారు, ఎవరి దగ్గర
మహాత్ముల యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎవరిని చూసి ఒక మంత్రం ద్వారా వచ్చిన శక్తో, పూజల ద్వారా వచ్చినటువంటి శక్తో, ధర్మకార్యాలు చేయడం వల్ల వచ్చినటువంటి శక్తో, దైవానుగ్రహం వల్ల ప్రాప్తించినటువంటి శక్తో, పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య విశేషం చేత ప్రాప్తించినటువంటి మహాత్మ్యము, ఎన్నో వ్రతాలు చేసినందువల్ల వచ్చినటువంటి విశేషమైనటువంటి ప్రభావము, ఎన్నో క్షేత్రములని తిరిగి ఆ క్షేత్రముల యందు ఉన్నటువంటి దేవత దర్శనం చేసుకున్నందువల్ల ప్రాప్తించినటువంటి ఒక తేజస్సుతోటి వెలుగొందేటటువంటి వారి యొక్క వైశిష్ట్యము ఎవరికి దక్కుతుంది? సాక్షాత్ భగవదనుగ్రహం ఎవరికి లభిస్తుంది? భగవదనుగ్రహం మాత్రమే కాదు, భగవదనుగ్రహంతో పాటుగా సజ్జనులైనటువంటి వారు, ఎంతో నియమబద్ధంగా జీవించేటటువంటి వారు, పరప్రాణికి అపకారం చేయకుండా, వేరొక వ్యక్తి యొక్క వినాశనాన్ని మనస వాచ కర్మణ కోరుకోకుండా, ఎవ్వరినీ బాధపెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉండేటటువంటి వారు మహాత్ములు అని కీర్తింపబడతారు, ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు. అటువంటి ధర్మాత్ముల యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది? అలాగే వేదోక్తమైనటువంటి కర్మలను నిత్యం ఆచరించేటటువంటి వారు ఈర్ష్య, అసూయ మొదలైనటువంటివి లేకుండా జీవనాన్ని గడిపేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో పండితులు, వాళ్ళు ఎవరియందు ఇష్టాన్ని చూపిస్తారు. ఎన్నో సంవత్సరాల పాటు ఆహారం లేక అరణ్యాల్లో కూర్చుని ముక్కు మూసుకుని ఘోరమైనటువంటి తపస్సులు చేసి శరీరాన్ని కష్టపెట్టి శుష్కింపజేసుకుని ఎముకలు తేలేట్టుగా అనుష్ఠానాలు చేసి అంతసేపు దీర్ఘమైనటువంటి అనుష్ఠానాన్ని చేయడం వల్ల వచ్చినటువంటి ఒక దివ్యమైన అనుభూతి తమలో నింపుకుని ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఆ సమయంలో ఒకే విషయం మీద దృష్టిని కేంద్రీకరించి భగవద్ధ్యానం తప్ప ఇంకొకటి వద్దు అనుకుని ఆ భగవంతుడి గురించే చింతన చేస్తూ చివరికి శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని పొంది సత్యం శివం సుందరం అనేటటువంటి తత్వాన్ని పొందినటువంటి తపస్విలైనటువంటి మహర్షుల యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది? ఇక ఒక సామాన్యమైన మానవ జన్మ పొంది ఆ మానవ జన్మలోనే ధర్మాన్ని మనం తప్పకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ధర్మబద్ధులై వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఎక్కడా కూడా కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములకి లోను కాక శుద్ధమైనటువంటి జీవనాన్ని చేసేటటువంటి మనుష్యుల యొక్క ప్రేమ ఎవరి యందు కేంద్రీకృతమై ఉంటుంది అని ఇట్లా మనం ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే చిట్ట చివరికి ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే ఒక సమాధానం. ఎవరైతే ధర్మాన్ని తప్పక భగవంతుడి మీద విశ్వాసాన్ని కోల్పోక ఇతరులకి అపకారం చెయ్యక కష్టం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నమ్ముకున్నటువంటి దేవుణ్ణో నిందించక ధైర్యంతో ఎదుర్కొంటూనే నేను
ఇంకా కష్టపడతాను కానీ ధర్మాన్ని విడిచిపెట్టను అని ఏ వ్యక్తి అయితే భావిస్తాడో ఆ వ్యక్తి యందు మాత్రమే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రేమ, అనుగ్రహం, ఆప్యాయత, అభిమానం అన్నీ కూడా ఉంటాయి. అటువంటి వ్యక్తి ధర్మరాజు ఇత్యాదులు. అందుకనే ఆయన ఉన్నటువంటి చోటికి పరమాత్మ కదిలి వచ్చాడు. ఆయన ఉన్నటువంటి చోటికి మహామహిమాన్వితులైనటువంటి మహర్షులందరూ నడుచుకుంటూ వచ్చారు. ఆయన ఉన్నటువంటి చోటుకి పోతే పోయాడు రాజు, ఇంకోడెవడో వస్తాడు మనకేం సంబంధంలే అని అనుకోకుండా ఎన్నో ప్రయాసల కోర్చి సామాన్య జనమంతా వచ్చి ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటు బాధని పంచుకున్నారు. మనం సమస్త సుఖాల్లో ఉన్నప్పుడు మన పక్కన నుంచున్నటువంటి వాడు కాదు మనకు ఆత్మీయుడు. కుప్ప కూలిపోయేటటువంటి పరిస్థితి వస్తే ఏం భయపడకు, నేనున్నాను నీకు, అవసరమైతే నీతో పాటు నీ కష్టాన్ని నేను కూడా పంచుకుంటానని చెప్పి ముందుకొచ్చేటటువంటి వాడే జీవితాంతం మన పక్కన నిలబడేటటువంటి వాడు. మనతో పాటు మన కష్టాన్ని తన కష్టం అనుకుని, మన సుఖాన్ని తన సుఖం అనుకుని మనతో పాటు నడవడానికి సిద్ధమైనటువంటి వాడు నిజమైన ఆత్మీయుడు. అటువంటి వాడు ఒక్కడు ఉన్నా మన జీవితంలో ధైర్యంగా బ్రతికేయచ్చు జీవితాన్ని. కోట్లు లెక్క పెట్టుకోవడం ప్రధానం కాదు, ఎన్ని ఆస్తులు ఉన్నాయని చూసుకోవడం ప్రధానం కాదు, ఎన్ని చోట్ల మనం మన యొక్క ఆస్తుల్ని పెంచుకుంటున్నాం, లేక బంగారు నగల్ని కొనుక్కుంటున్నాం, మన ఇంట్లో ఎంత కావలసినటువంటి డబ్బు ఉంది, ఇది కాదు మనం చూసుకోవాల్సింది. మన వెనక ఇటువంటి ఆత్మీయులు ఎంత ఉన్నారు, ఎంతమంది మన వెనకాలకు వచ్చి నిల్చుంటారు లెక్క వేసుకుంటూ ఉండాలి. ఒక్కడు ఉంటే ₹1,00,00,000 ఉన్నట్లు, ఇద్దరుంటే 2 కోట్లు ఉన్నట్టు, 20 మంది ఉంటే వాడిని మించినటువంటి వాడు లేడు, ఓ 50 మంది ఉంటే వాడంత ఐశ్వర్యవంతుడు ఈ భూప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అప్పుడు కష్టం కష్టం కాదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది కాదు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా జీవితం మటుకు ఆనందంగా ఉంటుంది. పరిస్థితిని బట్టి కష్టాన్ని పడ్డం కాదు, మనుషులని బట్టి మన యొక్క స్థితిని ఆలోచించుకోవడం మొదలెట్టాలి. ఆనాడు మాత్రమే మనం ఎదిగిన వాళ్ళం అవుతాం. ధర్మరాజు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. తన స్థితి అంతా కోల్పోయినా తనని చూడ్డానికి, తనంటే ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఉన్నారు. ఎందుకు? ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడం, సత్యం అనేదాన్ని వదిలిపెట్టకుండా ఉండడం, ధీరత్వం వదిలిపెట్టకుండా ఉండడం, ఇటువంటివన్నీ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఒక్క 4-5 అధ్యాయాల తర్వాత ద్రౌపదీదేవి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఓ స్త్రీకి అనాది కాలంలో ఎంతటి జ్ఞానం ఉన్నది అనేది మన మహాభారతం తెలియజేస్తుంది. అది ఒక సామాన్యమైనటువంటి ప్రవచనంగా చెప్పుకునేటటువంటి అంశం కాదు రాబోయేటటువంటిది. ద్రౌపదీదేవి ప్రశ్నలు, దానికి ధర్మరాజు సమాధానాలు, మళ్ళీ ద్రౌపదీదేవి ప్రశ్నలు, ధర్మరాజు సమాధానాలు, పైన మళ్ళీ ద్రౌపదీదేవి ప్రశ్నలు, ఈయన సమాధానాలు. చివరికి నీకు ఏం చెయ్యాలో తెలియక, ధర్మార్థకామాల గురించి నీకు స్పష్టత లేక ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆవిడ శాసిస్తుంది. ఈయన దాన్ని స్వీకరిస్తూనే చక్కటి రమ్యమైన సమాధానాలు చెప్తాడు. ఆ పైన చక్కగా భీముడు పద వెళ్ళిపోదాం, అందరినీ ఒక్కసారి చూసేసి వద్దాం పద, ఎందుకు ఈ అరణ్యం అని మాట్లాడతాడు. ఆ తర్వాత వచ్చిన నిర్ణయం తీసుకుంటారు. వెంటనే వ్యాసుల వారు వస్తారు. అక్కడ తెలుస్తుంది మనకి ధర్మరాజు యొక్క వైశిష్ట్యం. అటువంటి వాడు వెళ్ళిపోతుంటే ఇంతమంది వెంటగా వచ్చి ఆయన్ని ఊరనించి వెళ్ళారు అని అంటే ఆత్మీయులకి ఇచ్చేటటువంటి గౌరవం ఏమిటో అక్కడ మనకి స్పష్టమవుతోంది. మన జీవితంలో మనం ఏం సంపాదించుకోవాలో కూడా
మనకి స్పష్టమవుతోంది. అటువంటి వాళ్ళు తనని చూసి వెళ్ళిపోయిన తర్వాత తమ్ముళ్లతో అంటూ ఉన్నాడట, ఏమయ్యా, మనందరం కలిసి 12 సంవత్సరాల పాటు వనవాసం చెయ్యాలి. కాబట్టి పశుపక్ష్యాదులన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయో ఈ మహారణ్యంలో ఏదైతే మంగళకరమైనటువంటి ప్రదేశం ఉందో, చూసిన వెంటనే అందంగా కనిపిస్తూ ఉంటుందో, అలాగే పళ్ళు పూలు ఇవన్నీ కూడా ఎక్కడైతే సమృద్ధిగా లభిస్తాయో అటువంటి ప్రదేశాన్ని మీరు చూడండి. 12 సంవత్సరాలు మనం అక్కడ కాలాన్ని గడుపుదాం అని చెప్పి ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులతో అన్నాడు. అన్న వెంటనే ఆ మధ్యలో అర్జునుడు కలగజేసుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏవముక్తే ప్రత్యువాచ ధర్మరాజన్ ధనంజయ గురువన్మానవ గురుం మానయిత్వా మనస్వినం. అర్జున ఉవాచ భవానేవ మహర్షీణాం వృద్ధానాం పర్యుపాసిత అజ్ఞాతం మానుషే లోకే భవతో నాస్తి కించన. త్వయా హ్యుపాసితా నిత్యం బ్రాహ్మణా భరతర్షభ ద్వైపాయన ప్రభృతయః నారదశ్చ మహాతపాః. యః సర్వలోకద్వారాణి నిత్యం సంచరతే వశీ దేవలోకాత్ బ్రహ్మలోకం గంధర్వాప్సరసామపి. అనుభావాంశ్చ జానాసి బ్రాహ్మణానాం న సంశయః ప్రభావాంశ్చైవ వేత్తత్వం సర్వేషామేవ పార్థివ. ఏవముక్తే ప్రత్యువాచ ధర్మరాజన్ ధనంజయ. ఈ విధంగా ధర్మరాజు మనం ఉండడానికి మంచి స్థలాన్ని చూడండి అని చెప్పిన వెంటనే ఆ ధర్మరాజుని గురువుగా భావిస్తూ అన్నగారి యందు పరమమైనటువంటి లక్ష్యం, గొప్ప భావాన్ని పెట్టుకున్నటువంటి వాడే అర్జునుడు అంటూ ఉన్నాడట, భవానేవ మహర్షీణాం వృద్ధానాం పర్యుపాసిత. అన్నయ్య, మహాత్మా, మహర్షులకి వృద్ధులకి అందరికీ కూడా నువ్వంటే చాలా అభిమానము. నిన్ను వాళ్ళందరూ కూడా ఎప్పుడూ వచ్చి గౌరవిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు. అజ్ఞాతం మానుషే లోకే భవతో నాస్తి కించన. ఈ మనుష్యలోకంలో మీకు తెలియనటువంటి ప్రదేశం అంటూ ఏమన్నా ఉన్నదా? తెలియనటువంటి స్థలం అంటూ ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. ఏ ప్రదేశం ఎక్కడ ఎలా ఉంటుంది ఈ భూప్రపంచం మీద అనేది మీకు చాలా స్పష్టంగా తెలుసు. పైగా త్వయా హ్యుపాసితా నిత్యం, మీ చేత ద్వైపాయనుడు అంటే వ్యాస మహర్షి, నారదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మీ చేత నిత్యము కూడా ఉపాసించబడ్డారు, పూజించబడ్డారు. వాళ్ళందరూ మహాత్ములు. పైగా దేవలోకం నుండి బ్రహ్మలోకం దాకా అన్ని లోకాలని, భూలోక భువర్లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకాలని, అతల వితల సుతల తల తలాతల రసాతల మహాతల పాతాళాలు అనేటటువంటి భూమి కింద ఉండేటటువంటి వాటిని మొత్తం 14 లోకాలని సర్వథా ఎల్లప్పుడూ కూడా సంచరిస్తూ ఉండేటటువంటి వాడు. అన్ని లోకాలకి కూడా మనస్సులో నేను ఫలానా చోటుకి వెళ్ళాలి అని అనుకుంటే వెంటనే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమయ్యేటటువంటి వాడు నారద మహాత్ముడు. అటువంటి నారదుణ్ణి మీరు ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉంటారు కదా. అనుభావాంశ్చ జానాసి బ్రాహ్మణానాం న సంశయ. అలాగే ఎవరెవరైతే మహర్షులు బ్రాహ్మణులు వీళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క అనుభవాలని నువ్వు తెలుసుకున్నటువంటి వాడివి. వాళ్ళ ప్రభావం ఎటువంటిదో కూడా మీకు తెలుసు.
అలాగే త్వమేవ రాజన్ జానాసి శ్రేయః కారణమేవ చ యత్రేచ్ఛసి మహారాజ నివాసం తత్ర కుర్మహే ఇదం ద్వైతవనం నామ సరః పుణ్యజలోచితం బహుపుష్పఫలం రమ్యం నానాద్విజనిషేవితం అత్రేమా ద్వాదశ సమాః విహరామేతి రోచయే యది తేనుమతం రాజన్ కిమన్యన్మన్యతే భవాన్. ధర్మరాజా, మీకు ఎక్కడ ఉండాలని అనిపిస్తూ ఉన్నదో అక్కడే మనం నివాసం చేద్దాము. ఏది మంచిదో ఆ మంచిదానికి మంచి కలగడానికి కారణమేమిటో ఇవన్నీ కూడా తెలిసినటువంటి మహాత్ములు మీరు. కాబట్టి మీకు కొత్తగా ఇప్పుడు చెప్పవలసినటువంటి అవసరం లేదు. మనం ఎక్కడ నివసించాలి, ఎలా ఉండాలి, ఏ ప్రదేశంలో ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని చెప్పి కామ్యకవనం నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి ద్వైతవనం దాకా వచ్చిన తర్వాత ఈ మాటలు మాట్లాడుకుంటూ వెంటనే ద్వైతవనం దాకా వచ్చిన తర్వాత అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఇదం ద్వైతవనం నామ సరః పుణ్యజలోచితం. ఇక్కడ మంచి మంచి సరస్సులు ఉన్నాయి, దీని పేరు ద్వైతవనం. ఇక్కడ ఎన్నో పళ్ళు పూలు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. మనకి ఎప్పటికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ప్రదేశం ఇది. ఎన్నో పశువులు పక్షులు అన్నీ కూడా ఉంటాయి. చాలా సుందరంగా ఉంటుంది. చూడండి ఎంత అత్యద్భుతంగా ఉన్నదో ఈ వనం. ఆ జలధార వింటూ ఉంటే ఎక్కడో దగ్గరగానే మంచి సరస్సు ఉన్నదని అనిపిస్తూ ఉన్నది. ఆ చెట్లు చూడండి, ఆ పళ్ళు చూడండి, ఎంత ఆహ్లాదకరంగా ఆస్వాదయోగ్యంగా ఈ స్థలం ఉన్నదో. ఇటువంటి చోట ఉంటే చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తోంది. 12 సమాహ 12 సంవత్సరముల పాటు మనం ఇక్కడ నిశ్చింతగా ఉండవచ్చు. నేను ఇలా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. లేదు ధర్మరాజా, మీకు వేరొక చోట ఎక్కడైనా ఉందామని అనిపిస్తే అక్కడైనా ఉందాం. మీరు ఏదైనా భావిస్తున్నారా? వేరే చోటకి ఎక్కడికన్నా వెళ్దామా? ఈ వనాన్ని వదిలిపెట్టి ఇంకో వనంలోకి మనం ప్రవేశిద్దామా అని చెప్పి అడిగేటప్పటికీ ధర్మరాజు చెప్తూ ఉన్నాడు, యుధిష్ఠిర ఉవాచ మమాప్యేతన్మతం పార్థ త్వయా యత్ సముదాహృతం గచ్ఛామః పుణ్యవిఖ్యాతం మహద్వైతవనం సరః. అర్జున, నీవు చెప్పింది నాకు కూడా చాలా నచ్చింది. ఎంతోమంది మహాత్ములు ద్వైతవనంలో ఉంటారు. అటువంటి వారు ఉండేటటువంటి వనంలో మనం నివసించడం అనేటటువంటిది చాలా మంచిది. మనం కూడా ద్వైతవనానికే వెళ్దాము అని చెప్పి సిద్ధంగా వాళ్ళు నిర్ణయాన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తూ ఉన్నారో వైశంపాయన మహర్షి శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి జనమేజయుడికి చెప్తూ వస్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ తతస్తే ప్రయయుస్సర్వే పాండవాః ధర్మచారిణః బ్రాహ్మణైర్బహుభిः సార్ధం పుణ్యం ద్వైతవనం సరః. బ్రాహ్మణాః సాగ్నిహోత్రాశ్చ తథైవ చ నిరజ్ఞయః స్వాధ్యాయినో భిక్షవశ్చ తథైవ వనవాసినః. బహవః బ్రాహ్మణాస్తత్ర పరివవ్రుర్యుధిష్ఠిరం తపస్సిద్ధా మహాత్మానః శతశః సంశితవ్రతాః. జనమేజయ, ధర్మరాజు ఇలా అడగడం, వెంటనే అర్జునుడు సమాధానాన్ని ఇవ్వడం, దానికి ధర్మరాజు ద్వైతవనంలోనే ఉందాము అని చెప్పి నిశ్చయించుకోవడం అయిన తర్వాత తతస్తే ప్రయుస్సర్వే పాండవాః. ఆ పాండవులందరూ కలిసి ద్వైతవనానికి వెళ్ళారయ్యా. అక్కడికి వెళ్ళి ఆ పవిత్రమైనటువంటి ద్వైతవనాన్ని సందర్శిస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చారని చెప్పి తెలుసుకున్నారు. తెలుసుకున్నటువంటి వారు ఎవరు అంటే
సాగ్నిహోత్రాః నిరజ్ఞయః స్వాధ్యాయినః భిక్షవః. సాగ్నిహోత్రాః ఉదయాన్నే సూర్యుడు ఉదయించేటటువంటి సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నానం చేసి సంధ్యావందనం అనేటటువంటిది ఆచరించి అప్పటికప్పుడు అగ్నిహోత్రం అనేటటువంటి కర్మని ఆరంభించి ఆ అగ్నియందు అగ్నయే స్వాహ, అగ్నయే స్విష్టకృతే స్వాహ, సూర్యాయ స్వాహ ఇత్యాది మంత్రములతోటి చక్కగా ఆహుతుల్ని వేసి అగ్నిని తృప్తి చేసి ఆ అగ్ని ద్వారా ఆయా దేవతలందరికీ కూడా సకాలంలో ఆహుతుల్ని ఇచ్చి ఆ దేవతలందరూ కూడా సంతృప్తి పడిన తరువాత నాకేమీ అవసరం లేదు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు అని చెప్పి కోరుకుంటూ ప్రతినిత్యము వాళ్ళ జీవనాన్ని అగ్నిహోత్రం అనేటటువంటి కర్మయందు నియమించుకుని వాళ్ళ జీవితాల్ని వాటికి అర్పించేసినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో నిత్యాగ్నిహోత్రులు అని చెప్పి పిలవబడేటటువంటి వారు, వాళ్ళందరూ కూడా బయలుదేరి ధర్మరాజు వచ్చాడు, మహాత్ముడు మహానుభావుడు అని చెప్పి దగ్గరికి వచ్చారట. ఇంకొంతమంది నిరజ్ఞయ, అగ్నిహోత్రానుష్ఠానం చేయకపోయినప్పటికీ కూడా తక్కినటువంటి సంధ్యాస్నానం జపోహోమో దేవతానాంచ దర్పణం ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మాణి దినే దినే అనేటటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి 6 కర్మలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో అటువంటి 6 కర్మల్ని కూడా ప్రతినిత్యము ఆచరించేటటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయలుదేరి ధర్మరాజు దగ్గరికి వచ్చేసారట. భిక్షవః, అలాగే ఆ ద్వైతవనంలో ఉన్నటువంటి ఎంతోమంది భిక్షాటన చేసుకుని ఉండేటటువంటి వారు, అంటే యతీశ్వరులు, వాళ్ళందరూ కూడా బయలుదేరి ఈ ధర్మరాజు దగ్గరికి వచ్చేసారట. అలాగే బ్రహ్మచారులు కొంతమంది అక్కడ చక్కగా శిఖాయజ్ఞోపవీతాలు ధరించి దండాన్ని పట్టుకుని ఉదయాన్నే 3 4 లేచి గురువుగారి సేవ చేసుకుని వాళ్ళ నిత్యకర్మలు పూర్తి చేసుకుని గురువుగారు పాఠం చెప్పినటువంటి దాన్ని కూర్చుని ఆ వనంలో బిగ్గరగా చదువుతూ వల్లె వేసుకుంటూ ఉన్నటువంటి ఎవరైతే బ్రహ్మచారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బిలబిల ధర్మరాజు దగ్గరికి వచ్చేసారట. అలాగే వనవాసినః, వానప్రస్థాశ్రమం స్వీకరించి ఇక వనంలోనే మన జీవితం అని చెప్పి అనుకుని వేదముల్లో ఉండేటటువంటి ఆరణ్యకం అనేటటువంటి భాగాన్ని వనంలో కూర్చుని నిత్యము అధ్యయనం చేస్తూ ఆ వానప్రస్థ ధర్మాలన్నింటినీ కూడా పాటించేటటువంటి వారందరూ కూడా ఇక్కడ ధర్మరాజు వచ్చి ఉన్నాడు అని చెప్పి తెలుసుకుని వాళ్ళు బిలబిలా వచ్చేసారట. రథం నుంచి ఇంకా దిగలా ధర్మరాజు, వీళ్ళందరూ అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఎంతోమంది మహాత్ములు తపస్సిద్ధులు కఠోరమైనటువంటి నియమాల్ని పాటిస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ తపస్సులు ఆచరించేటటువంటి పుణ్యాత్ములు ధర్మరాజును చూడ్డానికి వచ్చారట. వస్తున్నాడు మహారాజు, మహాత్ముడయ్యా, మహానుభావుడు, మొన్నే రాజసూయాగం కూడా చేశాడు, సామాన్యుడు కాదాయన, సత్యవ్రతాన్ని పాలించేటటువంటి వాడు, ధర్మతత్పరుడు, ఎవరికీ అపకారం చేయనటువంటి వాడు, రాజంటే ఈయన అని చెప్పి చూపించదగినటువంటి వాడు వచ్చేశాడు మన మనలోకి, పదండి చూసేద్దాం. ఆనందంగా ఉంది వాళ్ళందరికీ. బయలుదేరి వచ్చారు. వస్తే తేజాత్వా పాండవాస్తత్ర బ్రాహ్మణైర్బహుభిః సహ పుణ్యం ద్వైతవనం రమ్యం వివిశుర్భరతర్షభాః తమాలతాలామ్రమధూకనీప కదంబసర్జార్జునకర్ణికారైః తపాత్యయే పుష్పధరైరుపేతం మహావనం రాష్ట్రపతిర్దుదర్శః మహాద్రుమాణాం శిఖరేషు తస్థుః మనోరమాం వాచముదీరయంతః మయూరదాత్యూహ చకోరసంఘాః తస్మిన్ వనే బర్హిణకోకిలాశ్చ కరేణుయూథైః సహ యూథపానాం మదోత్కటానాం అచలప్రభాణాం మహాంతియూథాని మహాద్విపానాం
తస్మిన్ వనే రాష్ట్రపతిర్దదర్శ మనోరమాం భోగవతీముపేత్య పూతాత్మనాం చీరజటాధరాణాం తస్మిన్ వనే ధర్మభృతాన్నివాసే దదర్శ సిద్ధర్షిగణాననేకాన్. ఈ మహాత్ములందరూ కూడా వచ్చి సిద్ధంగా ఉంటే ఈ తన వెంట ఉన్నటువంటి నిత్యాగ్నిహోత్రులతో కలిసి ధర్మరాజు ద్వైతవనంలోకి ప్రవేశించాడట. వివిషు భరతర్షభాహ, తమ్ముళ్లతో కలిసి ఆయన ద్వైతవనానికి వచ్చాడు. పాండవులంతా ద్వైతవన ప్రవేశం చేశారు. ఎలా ఉన్నది అంటే ఆ ద్వైతవనం చెప్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి జనమేజయుడికి, జనమేజయ రాష్ట్రపతిర్దర్శ, రాష్ట్రపతి అంటే ఆ రాష్ట్రాన్ని చక్కగా నిత్యము కూడా పాలిస్తూ ఉండేటటువంటి మహాత్ముడైన ధర్మరాజు ఆయన చూశాడట. ఎటువంటి అంటే తాళ, ఆమ్ర, మధూక, నీప, కదంబ, సాల, అర్జున, కర్ణికార వృక్షాలన్నీ కూడా అంటే మహావృక్షాలు ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటివి. చక్కటి మామిడి చెట్లు, అలాగే వేప చెట్లు, పెద్ద పెద్ద అర్జున మద్ది చెట్లు, వృక్షాలన్నీ కూడా అక్కడ ఆ ద్వైతవనంలో ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉన్నాయట. చక్కటి పూలు పూచేటటువంటి చెట్లన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయట. అలాగే ఆ పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా అంత పొడుగ్గా ఉంటే ఆ వనం మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇలా తలెత్తి చూస్తే దాని అంచు కనిపించినటువంటి విధంగా ఉన్నాయి ఒక్కొక్క చెట్టు. అటువంటి చెట్లకు ఉండేటటువంటి కొమ్మల మీద చక్కగా నెమళ్ళు, అలాగే చకోరాలు, చాతకాలు అనేటటువంటి పక్షులు, కోకిళ్ళు ఇవన్నీ కూడా ఆ కొమ్మల మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాయటండి. నెమళ్ళన్నీ కూడా ఎంతో మనోహరంగా కనిపిస్తూ ఉన్నాయట. ఎక్కడ చూసినా సరే పక్షుల కిలకిలా రావాలే వినిపిస్తూ ఉన్నాయట. ఎంతో మనోహరంగా ఉందట. అదే సమయంలో ఆ వనంలో మదించినటువంటి ఏనుగుల గుంపు ఆ ఆడ ఏనుగులతో కలిసి చక్కగా విహరిస్తూ ఉన్నాయట. ఆ ఏనుగుల గుంపు అలా వెళ్ళిపోతూ ఉన్నది. ఆ ఆడ ఏనుగులు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి, వాటి వెనకాల ఇవి వెళుతూ ఉన్నాయి. ఆ టీవీ అవి నడుస్తూ అలా టీవీగా వెళ్ళిపోతూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదట. ఓ పక్కేమో చక్కగా ఎక్కడికెక్కడ పక్షులు, ఇంకో పక్క సువాసన వెదజల్లేటటువంటి చక్కటి పూల వృక్షాలు, ఇంకొక పక్క చక్కటి మంచి మంచి పళ్ళు కాసేటటువంటి చెట్లు, వాటి నుంచి వచ్చేటటువంటి సువాసన, ఇంకొక పక్క పక్షుల కిలకిరా రావాలు, ఇంకొక పక్క మహాత్ములైనటువంటి వాళ్ళు అప్పుడే హోమం చేసినందువల్ల ఆ హోమ ధూమాగ్ని అలా పైకి లేచి చుట్టంతా వ్యాపిస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన తొణికెసలాడుతూ ఉంది అక్కడ. ఓ పక్కేమో ఏనుగులన్నీ కూడా అట్లా చాలా టీవీగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వనం ప్రవేశించిన మరుక్షణం వనం ఎంతో అందంగా కనిపిస్తూ ఉందిట. అదే సమయంలో ఆ సరస్వతీ నది అని చెప్పి ఆ ద్వైతవనంలో ఉన్నటువంటి నదిలో స్నానం చేసి నారవస్త్రాలు కట్టుకుని చక్కగా ఈ జుట్టంతటినీ కూడా జడలుగా వేసుకున్నటువంటి వాళ్ళై ధర్మాత్ములుగా ఆ వనంలో నివసిస్తూ ఉన్నటువంటి సిద్ధగణాల్ని, అలాగే ఎంతోమంది మహాత్ములైనటువంటి ఋషుల్ని వీళ్ళందరినీ చూశారట ధర్మరాజు ఇత్యాదులందరూ కూడా. చాలా బాగుంది అక్కడ వాతావరణం. అదే సమయంలో తతస్సయానాత్ అవరుహ్య రాజ సభ్రాతృక సజన కాననంతతే వివేశ ధర్మాత్మవతాం వరిష్ఠ త్రివిష్టపం శక్ర ఇవామి తౌజా తం సత్యసంధం సహసాభిపేతు దిదృక్షవశ్చారణ సిద్ధగన్ సంఘా వనౌకసశ్చాపి నరేంద్రసింహం మనస్వినం తం పరివార్యతస్థు సతత్ర సిద్ధాన్ అభివాద్య సర్వాన్ ప్రత్యర్చితో రాజవద్దేవవచ్చ
వివేశ సర్వై సహితోద్విచాగ్రయై కృతాంజలిర్ధర్మభృతాం వరిష్ఠ. రథములు బయలుదేరి వచ్చినాయి. ఈ సౌందర్యం చూశారు. రథములు ఆగినాయి. ధర్మరాజు దిగాడు రథం నుంచి. చుట్టుపక్కల పాండవులందరూ కూడా దిగారు. ఇంద్రుడు స్వర్గంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఎంత ఆర్భాటం కనిపిస్తూ ఉంటుందో, వనంలోకి ధర్మరాజు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన వెనకాల పండితులు, ముందర పండితులు, పక్కన అర్జున భీమాదులు, ఓ పక్క ద్రౌపదీదేవి అందరూ కలిసి అలా వెళ్తూ ఉంటే మధ్య ధర్మరాజు ప్రకాశిస్తూ ఉంటే స్వర్గంలో ప్రవేశించే ఇంద్రుడిలాగా కనిపిస్తున్నాడు. ఈయన ఏమాత్రం చీకు చింత లేదు. ధర్మముందిగా నాకేమవుతుంది, ధర్మో రక్షతి రక్షిత అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎంతో ప్రకాశంగా ఉన్నది. ఆయన అలా వెళ్తూ ఉంటే వెంటనే అక్కడ ఉండేటటువంటి సిద్ధచారణ గంధర్వాదులు కొంతమంది మహాత్ములందరూ కూడా ఆ ధర్మరాజుని చూద్దాము అని చెప్పి వెంటనే బయలుదేరి వచ్చి ఆయన చుట్టుపక్కలంతా నుంచుని ఉన్నారట. వెంటనే సిద్ధులు వస్తే ధర్మరాజు ఎంతో భక్తితోటి వాళ్ళందరికీ నమస్కారం చేశారట. వారు కూడా అతన్ని రాజు, పైగా దేవుళ్ళంటి వాడు అని చెప్పి దేవుళ్ళగాను ఆయన్ని అభ్యర్చించారు. అలాగే రాజుగా ఆయన్ని పూజించారు. వెంటనే అక్కడ ఉండేటటువంటి మహాత్ములందరినీ కూడా నమస్కరిస్తూ వారందరినీ ఇలా పలకరిస్తూ వారికి అభివాదం చేస్తూ పక్కన ఇంతమంది గణం ఉంటే వీళ్ళందరినీ తీసుకుని ధర్మరాజు అట్లా నడుచుకుంటూ వనంలోకి ప్రవేశించాడట. అలా ప్రవేశించి సపుణ్యశీల పితృవన్మహాత్మా తపస్విభిర్ధర్మపరైరుపేత్య ప్రత్యర్చిత పుష్పధరస్య మూలే మహాద్రుమస్యోపవివేశ రాజా భీమశ్చ కృష్ణాచ ధనంజయశ్చ యమౌచతే చానుచరా నరేంద్రం విముచ్య వాహనవశాశ్చ సర్వే తత్రోపతస్థుర్భరత ప్రబర్హాః లతావతానావనతః స పాండవః మహాద్రుమః పంచభిరేవ ధన్విభిః బభౌ నివాసోపగతైర్మహాత్మభిః మహాగిరిర్వారణ యూథపైరివ. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ద్వైతవన ప్రవేశే చతుర్వింశోऽధ్యాయః. ధర్మరాజు అలా వనంలోకి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా తపస్వి జనులు పుణ్యాత్ముడైనటువంటి ధర్మరాజుని ఎంతో గౌరవంతో, తండ్రి ఇంటికి వస్తే కొడుకు ఏ విధంగా గౌరవిస్తాడో ఆ విధంగా స పుణ్యశీల పితృవన్ మహాత్మా, పితృవత్ ఓ తండ్రిలాగా ఆయన్ని అందరూ కూడా ధర్మరాజుని గౌరవించారట. ఈయన అక్కడే చక్కటి పూలు పూసినటువంటి ఓ పెద్ద చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడట. వెంటనే ఈ భీమ అర్జున నకుల సహదేవులు ద్రౌపదీదేవి అందరూ కలిసి ధర్మరాజు దగ్గరికి వచ్చారట. ఆయన పక్కనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ సమయంలో రాజ్యాన్ని కోల్పోయి సకలమైనటువంటి శ్రేయస్సుని కూడా పోగొట్టుకుని అష్టైశ్వర్యాలు పోగొట్టుకుని ఉన్నటువంటి కట్టుబట్టలతోటి అరణ్యంలోకి ప్రవేశించినటువంటి వాడి మొహం ఎట్లా ఉంటుందో అలా ఎదుటైంది. అటువంటి వాడి శరీరం కానీ అటువంటి వాడి స్వభావం కానీ స్వరూపం కానీ ఎట్లా ఉంటుందో అట్లా లేదట ధర్మరాజుది. ఎలా ఉంది అంటే చెప్తున్నారు, లతావతానావనతః స పాండవః. ఒక మహాపర్వతం గజరాజులన్నీ ఆ పర్వతాన్ని ఆశ్రయిస్తే ఎన్నో పెద్ద పెద్ద ఏనుగులు ఓ కొండ మీద ఉన్నాయనుకోండి, ఆ కొండ ఎట్లా ప్రకాశిస్తుంది, ఎలా ఉంటుంది ఆ కొండ, ఎంత గంభీరంగా ఉంటుంది, చూడ్డానికి ఎంత అందంగా ఉంటుంది, వెళ్ళడానికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా ఈ పంచపాండవులు కూడా ఆ చెట్టు కింద ఉంటే
ఆ చెట్టు చాలా పెద్దది, చక్కటి పూలున్నాయి ఆ చెట్టుకి. ఆ చెట్టు ఈ పర్వతంలాగా శోభిస్తూ ఉన్నదటండి. పాండవులు ఒక్కొక్కరు కూడా ఒక ఏనుగు మదించినటువంటిది ఎక్కడా తొణికిసలాడకుండా అట్లానే ఏమాత్రం బెరుకు లేకుండా ఉంటుందో స్థిరంగా ఈ 5గురు కూడా అట్లానే ఆ చెట్టు కింద ఉండారట. చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవట్ల, ఇంకొంత అందం పెరిగింది ద్వైతవనానికి. చాలా ఆనందంగా ఉన్నది అక్కడ ఆయన్ని చూస్తూ ఉంటే మహాత్ములందరికీ కూడా. ఆ పైన ఏం జరిగిందో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకాల్ని ఆచార్యముఖంగా పారాయణ చేసుకుని దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తతస్తేషు ప్రయాతేషు తతస్తేషు ప్రజాతేషు కౌంతేయః సత్యసంగరః కౌంతేయ సత్యసంగరః అభ్యభాషత ధర్మాత్మా అభ్యభాషత ధర్మాత్మా భ్రాతॄన్ సర్వాన్ యుధిష్ఠిరః భ్రాతॄన్ సర్వాన్ యుధిష్ఠిరః ద్వాదశేమాని వర్షాణి ద్వాదశేమాని వర్షాణి వస్తవ్యం నిర్జనే వనే వస్తవ్యం నిర్జనే వనే సమీక్షధ్వం మహారణ్యే సమీక్షధ్వం మహారణ్యే దేశం బహుమృగద్విజం దేశం బహుమృగద్విజం బహుపుష్పఫలం రమ్యం బహుపుష్పఫలం రమ్యం శివం పుణ్యజనావృతం శివం పుణ్యజనాభృతం యత్రేమా శరదః సర్వాః యత్రేమాశరదః సర్వాః సుఖం ప్రతివసేమహి సుఖం ప్రతివసేమహి ఏవముక్తే ప్రత్యువాచ ఏవముక్తే ప్రత్యువాచ ధర్మరాజం ధనంజయః ధర్మరాజం ధనంజయః గురవన్మానవగురుం గురవన్మానవగురుం మానయిత్వా మనస్వినం మానయిత్వా మనస్వినం భవానేవ మహర్షీణాం భవానేవ మహర్షీణాం వృద్ధానాం పర్యుపాసితా వృద్ధానాం పర్యుపాసిత అజ్ఞాతం మానుషే లోకే అజ్ఞాతం మానుషే లోకే భవతో నాస్తి కించన భవతో నాస్తి కించన త్వయా హ్యుపాసితా నిత్యం త్వయా హ్యుపాసితా నిత్యం బ్రాహ్మణా భరతర్షభ బ్రాహ్మణ భరతర్షభ ద్వైపాయన ప్రభృతయః ద్వైపాయన ప్రభృతయః నారదశ్చ మహాతపాః నారదశ్చ మహాతపాః యః సర్వలోకద్వారాణి యః సర్వలోకద్వారాణి నిత్యం సంచరతే వశీ నిత్యం సంచరతే వశీ దేవలోకాద్ బ్రహ్మలోకం దేవలోకాద్ బ్రహ్మలోకం గంధర్వాప్సరసామపి గంధర్వా సరసామపి అనుభావాంశ్చ జానాసి అనుభావాంశ జానాసి బ్రాహ్మణానాం న సంశయః బ్రాహ్మణానాం న సంశయః ప్రభావాంశ్చైవ వేత్తత్వం ప్రభావాంశ్చైవ వేత్తత్వం సర్వేషామేవ పార్థివ సర్వేషామేవ పార్థివ త్వమేవ రాజన్ జానాసి త్వమేవ రాజన్ జానాసి శ్రేయః కారణమేవ చ శ్రేయః కారణమేవ చ యత్రేచ్ఛసి మహారాజ యత్రేచ్ఛసి మహారాజ నివాసం తత్ర కుర్మహే నివాసం తత్ర కుర్మహే ఇదం ద్వైతవనం నామ ఇదం ద్వైతవనం నామ సరః పుణ్యజలోచితం సరః పుణ్యజలోచితం బహుపుష్పఫలం రమ్యం బహుపుష్పఫలం రమ్యం నానాద్విజ నిషేవితం నానాద్విజనిషేవితం అత్రే మా ద్వాదశ సమాః అత్రే మా ద్వాదశమాః విహరామేతి రోచయే విహరామేతి రోచయే యది తేనుమతం రాజన్ యది తేనుమతం రాజన్ కిమన్యన్మన్యతే భవాన్ కిమన్యన్మన్యతే భవాన్ యుధిష్ఠిర ఉవాచ యుధిష్ఠిర ఉవాచ మమాప్యేతన్మతం పార్థ మమాప్యేతన్మతం పార్థ త్వయా యత్ సముదాహృతం త్వయా యత్ సముదా
ఉదాహృతం గచ్ఛామః పుణ్యవిఖ్యాతం గచ్చామః పుణ్యవిఖ్యాతం మహద్వైతవనం సరః మహద్వైతవనం సరః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తతస్తే ప్రయయుః సర్వే తదస్తే బహిః సర్వే పాండవా ధర్మచారిణః పాండవా ధర్మచారిణః బ్రాహ్మణైర్బహుభిः సార్ధం బ్రాహ్మణైర్బహుభిः సార్థం పుణ్యం ద్వైతవనం సరః పుణ్యం ద్వైతవనం సరః బ్రాహ్మణాः సాగ్నిహోత్రాశ్చ బ్రాహ్మణాసాగ్నిహోత్రాశ్చ తథైవ చ నిరగ్నయః తథైవ చ నిరగ్నయః స్వాధ్యాయినో భిక్షవశ్చ స్వాధ్యాయినో భిక్షవశ్చ తథైవ వనవాసినః తథైవ వనవాసినః బహవో బ్రాహ్మణాస్తత్ర బహవో బ్రాహ్మణాస్తత్ర పరివవ్రుర్యుధిష్ఠిరం పరివృయుధిష్ఠిరం తపస్సిద్ధా మహాత్మానః తపస్సిద్ధా మహాత్మానః శతశః శంసితౌ వ్రతాః శతశః సంస్కృతవ్రతాః తే యాత్వా పాండవాస్తత్ర తేయాత్వా పాండవాస్తత్ర బ్రాహ్మణైర్బహుభిः సహ బ్రాహ్మణైర్బహుభిः సహ పుణ్యం ద్వైతవనం రమ్యం పుణ్యం ద్వైతవనం రమ్యం వివిశుర్భరతర్షభాః వివిశుర్భరతర్షభాః తమాలతాళామ్ర తమాలతాళామ్ర మధుకనీప మధుకనీప కదంబ కదంబ సర్జార్జునకర్ణికారైః సర్జార్జునకర్ణికారైః తపాత్యయే తపాత్యజే పుష్పధరైరుపేతం పుష్పధరైరుపేతం మహావనం మహావనం రాష్ట్రపతిర్దదర్శ రాష్ట్రపతిర్దర్శ మహాద్రుమాణాం మహాద్రుమాణాం శిఖరేషు తస్థుః శిఖరేషు తస్సుః మనోరమాం మనోరమా వాచముదీరయంతః వాచముదీరయంతః మయూరదాత్యూహ మయూరదాత్యూహ చకోరసంఘాః చకోరసంగాః తస్మిన్ వనే తస్మిన్ వనే బర్హిణకోకిలాశ్చ బర్హిణకోకిలాశ్చ కరేణ యూథైః కరేణ యూతైః సహ యూథపానాం సహ యూతపానాం మదోత్కటానాం మదోత్కటానాం అచల ప్రభాణాం అచల ప్రభాణాం మహాంతి యూథాని మహాంతి యూథాని మహాద్విపానాం మహాద్విపానాం తస్మిన్ వనే తస్మిన్ వనే రాష్ట్రపతిర్దదర్శ రాష్ట్రపతిర్దదర్శ మనోరమాం మనోరమా భోగవతీముపేత్య భోగవతీముపేత్య పూతాత్మనాం పూతాత్మనాం చీరజటాధరాణాం క్షీరజటాధరాణాం తస్మిన్ వనే తస్మిన్ వనే ధర్మభృతాం నివాసే ధర్మభృతాం నివాసే దదర్శ దదర్శ సిద్ధర్షి గణాననేకాన్ సిద్ధర్షి గణాననేకాన్ తతస్స యానాత్ తతస్సయానాత్ అవరుహ్య రాజా అవరుహ్య రాజా సభ్రాతృకః సభ్రాతృకః సజనః కాననం తత్ సజనః కారణం తత్ వివేశ వివేశ ధర్మాత్మవతాం వరిష్ఠః ధర్మాత్మవతాం వరిష్ఠః త్రివిష్టపం త్రివిష్టవం శక్ర ఇవామితౌజాః చక్ర ఇవామితౌజాః తం సత్యసంధం తం సత్యసంధం సహసాభిపేతుః సహిసాభిపేతుః దిదృక్షవః దిదృక్షవః చారణసిద్ధసంఘాః చారణసిద్ధసంగాః వనౌకశశ్చాపి వనౌకసశ్చాపి నరేంద్రసింహం నరేంద్రసింహం మనస్వినం తం మనస్వినం తం పరివార్యతస్థుః పరివార్యతస్తుః సతత్ర సిద్ధాన్ సతత్ర సిద్ధాన్ అభివాద్య సర్వాన్ అభివాద్య సర్వాన్ ప్రత్యర్చితో ప్రత్యర్చితో రాజవద్దేవ వచ్చ రాజవద్దేవ వచ్చ వివేశ సర్వైః వివేశ సర్వైః సహితో ద్విజాగ్రైః సహితో ద్విజాగ్రైః కృతాంజలిః కృతాంజలిః ధర్మభృతాం వరిష్ఠః ధర్మభృతాం వరిష్ఠః సపుణ్యశీలః సపుణ్యశీలః పితృవన్మహాత్మా పితృవన్మహాత్మా తపస్వి
तपस्विभिः तपस्विभिः धर्मपरैरुपेत्य धर्मपरैरुपेत्य प्रत्यर्चितः प्रत्यर्चितः पुष्पधरस्य मूले पुष्पधरस्य मूले महाद्रुमस्य महाद्रुमस्य उपविवेश राजा उपविवेश राजा भीमश्च कृष्णा च भीमश्च कृष्णा च धनञ्जयश्च धनञ्जयश्च यमौचते यमौचते चानुचरा नरेन्द्रम् चानुचरा नरेन्द्रम् विमुच्य वाहान् विमुच्य वाहान् अवशाश्च सर्वे अवशाश्च सर्वे तत्रोपतस्थुः तत्रोपतस्तुः भरतप्रबर्हाः धर्मप्रबर्हाः लतावता नावनतः लतावतानावनतः सपाण्डवः सपाण्डवः महाद्रुमः महाद्रुमः पञ्चभिरेव ध्वनिभिः पञ्चभिरेव दन्विभिः बभौ निवासो बभो निवासो उपगतैर्महात्मभिः उपगतैर्महात्मभिः महागिरिर्वारण महागिर्वारणः यूतभैरिव यूतपैरिव इति श्रीमहाभारते इति श्रीमहाभारते वनपर्वान्तर्गत वनपर्वान्तर्गत अर्जुनाभिगमनपर्वणि अर्जुनाभिगमनपर्वणि द्वैतवनप्रवेशे द्वैतवनप्रवेशे चतुर्विंशोऽध्यायः चतुर्विंशोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. శ్రీ రవిచంద్ర గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం మనందరితో చేయిద్దామని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. మనం కూడా వారితో కలిసి గోవింద గోవింద అని చెప్పి అందాం. కర్తాకారయిత చైవ ప్రేరకశ్చానుమోదక అన్న న్యాయాన్ని అనుసరించి మనం కూడా భాగ్యవంతులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద అక్షకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాగ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ధృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాకి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద భారతి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద అతికాసువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వపత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద
వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండల వెంకటరమణ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తనం ఆచరించాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులని ఆచార్యుల వారితో కలిసి పఠిద్దాం. మంగళాంతంగా మన పారాయణాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.